మన ప్రభువు రక్షకుడగు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామలో మరి మీకు మీ కుటుంబానికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మత్తయి సువార్త 23 అధ్యాయంలో 1వ అధ్యాయం కానించి 12వ వచనం వరకు కూడా అందులో ఉన్న భాగాన్ని మనం చూస్తున్నాం. ఇది రెండవ భాగం. మరి ఈ రెండవ భాగంలో మీరు మత్తయి సువార్త 22 అధ్యాయం 1 నుంచి 46 వరకు ఆ భాగాలు కూడా ఒకసారి మనం నెమరు వేసుకున్నట్లయితే అవి ఒకటో భాగమేమో వస్త్రం గురించి ఉంటుంది, ఆత్మీయమైన వస్త్రం. రెండోదేమో తన జీవితాన్ని సమర్పించుకునే సమర్పణ గురించి ఉంటుంది, ప్రభుత్వానికి ఇవ్వాలా లేకపోతే కైసరికి ఇవ్వాలని ఉంటుంది. మూడో భాగం అంటే తిరిగి లేపబడుట. యేసేపు ఎలాగైతే నా ఎముకలు ఐగుప్తులో ఇక్కడ పాతొద్దు, యెరూషలేములో మా పితరులు ఏ భూమి అయితే కొన్నారో అక్కడ పాతండి ఆ పునరుద్ధానం గురించి యేసేపు ముందుగా తెలుసుకుని ఇశ్రాయేలు నాయకులకి చెప్పటం అక్కడ మనం చూస్తాం. అలాగే అబ్రాహాము, తర్వాత ఇస్సాకు, యాకోబు అని దేవుడని ఆయన సాక్ష్యం ఇస్తున్నట్టు కూడా ఇక్కడ ప్రభు వాళ్ళు సజీవుడికే దేవుడు కానీ మృతులకు దేవుడు కాదు, ఇంకా మీరు వాక్యాన్ని వినకపోతే మృతులుగా ఉంటారని మూడో భాగంలో చూస్తున్నాం. తర్వాత నాలుగో భాగంలో సద్దుకైల యొక్క ప్రేమించటం ప్రధానమైన ఆజ్ఞ ఏది అని నాలుగో భాగంలో చూస్తున్నాం. నిలువలని పొరుగు వారిని ప్రేమించడం అని ఈ నాలుగో భాగంలో చూస్తున్నాం. ఐదో భాగం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరు అనుకుంటున్నారు, అసలు దావీదుకి కుమారుడు ఎలాగా, దావీదుకి ప్రభు ఎలాగని యేసుక్రీస్తు ప్రభు వారే వాళ్ళని ప్రశ్న వేయటం జరిగింది. దాన్ని అనుగుణంగా 23 అధ్యాయానికి వచ్చినప్పటికీ వాళ్ళ యొక్క స్థితి, వాళ్ళ యొక్క వేషధారణ యేసుప్రభు గారు కనిపెట్టి 23వ అధ్యాయంకి వచ్చినప్పటికీ 1 నుంచి 12 వచనాల వరకు ఒక భావాన్ని తెలియపరుస్తుంది. ఏంటంటే క్రియలు లేని జీవితాలు వెలిగి. ఈ కంటెంట్ ఏంటంటే క్రియలు లేని జీవితాలు. యాకోబు గారు ఏమన్నారు, విశ్వాసం లేని క్రియలు లేని జీవితం అంట మృతమైనదంట. యాకోబు రాసిన పత్రికలో మనం చూస్తే ఆ విలువైన మాటలు మనకు కనపడతాయి. యాకోబు రాసిన పత్రికలో 2వ అధ్యాయం మీరు వెళ్ళినట్లయితే 2వ అధ్యాయానికి వెళ్ళినట్లయితే మీరు 2వ అధ్యాయానికి వెళ్ళి 18వ వచనం చూడండి. 18వ వచనం చూడండి, లేకపోతే 14వ వచనం చూడండి. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసం కలదని చెప్పినట్ల ఏమి ప్రయోజనం? అట్టి విశ్వాసం అతను రక్షింపగలదా? ఒకడు సహోదరుడైన దిగంబరులై ఆనాటి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనాను శరీరంకు కావలసిన వాటిని ఇక సమాధానంగా వెళ్ళండి, చలి కాచుకుని తృప్తి పొందడానికి చెప్పిన ఏమి ప్రయోజనం అని చెప్పి ఆయన అంటారు 18వ వచనంలో, అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసం నాకు కనుపరచుము, నేను నా క్రియలు చేత నా విశ్వాసం నీకు కనుపరుతుని చెప్పును. దేవుడు ఒక్కడే నువ్వు నమ్ముచున్నావు కదా, అలా నమ్ముట మంచిదే. దెయ్యములు కూడా నమ్మి వణుకుచున్నవి. వ్యర్థుడ, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకుని కోరుచున్నావా? క్రియలు లేని విశ్వాసం అంట పనికిరానిదంట. బాగా గమనించాలి. ఈ 2వ భాగంలో నేను చెప్పబోయే విషయం ఏంటంటే వాళ్ళ యొక్క క్రియలు విశ్వాస సహితమైన క్రియలుగా లేవు. వాళ్ళ క్రియలు మృతమైనవి, అంటే నిర్జనమైనవి. అసలు ఈ భాగంలో నువ్వు తెలుసుకోవచ్చిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఇందులో వారు చెప్పుదురు కానీ చేయరు. సంఘంలో కూడా ఇటువంటి వ్యక్తులు ఉన్నారా లేదా? ప్రతి సంవత్సరం ముందుంటాడైనా, ప్రతి ఆదివారం ముందుంటాడైనా, ప్రతి సంఘములో పాల్గొంటాడు, ప్రతి సంఘములో చలామెలుగా అవుతాడు ఆ సహోదరుడు. కానీ విశ్వాసముతో ఉన్న క్రియలు అతను లేకపోతే నిత్య జీవానికి వెళ్ళలేడు.
వెళ్ళలేని స్థితిలో ఉన్నారు. ఈ 12 ఈ ఈ మత్తయి సువార్త 23 అధ్యాయం 1 నుంచి 12 వరకు ఉన్న వారిలో చూస్తే వెళ్ళలేని స్థితిలో ఉన్నారు వీళ్ళు, గ్రహించలేని స్థితిలో ఉన్నారు వీళ్ళు. మా తప్పు మాకు క్షీపించన్న వాళ్ళుగా ఉన్నారు వీళ్ళు, శాస్త్రులు పరిసయ్యులు. మా తప్పు మాకు క్షీపించంటారు వీళ్ళు. కొంచెం ఓర్చుకో, నేను వచ్చే వరకు ఆగంటారు. ఓర్పు లేనివారు, విశ్వాసం లేనివారు, క్రియల్లో వీళ్ళు ఉత్తమం లేనివారు. క్రియల్లో ఉత్తమం లేనివారు అంటే ఎగ్జాంపుల్గా అబ్రాహాం గారు తీసుకుంటే క్రియ చేశాడు ఆయన. నీ కుమారుడు నాకు కావాలంటే అల్టిమేట్గా వెళ్ళకముందే ఆయన హృదయంలో ఆయన చంపేశాడు ఇస్సాకుని. మృతుల్లో నా కుమారుని పొందుకుంటానని విశ్వసించాడు అబ్రాహాము. అందుకని విశ్వాసులకు తండ్రి వాడైనా. ఈ క్రియలు లేని వారు వాళ్ళు. మొయ్య సఖ్యము కానీ భారమైన బరువులు మనుషుల మీద పెట్టుదురు కానీ తమ వ్రేలుతైన వాటిని కదిలింపనలరు వీళ్ళు. 4వ వచనం. ప్రతి పదము మీరు గుర్తుపట్టాలి, ప్రతి పదము క్యాచ్ చేయాలి, ప్రతి పదము కూడా ఆ యొక్క మీనింగ్ మనకు అర్థం అవ్వాలి. దాని భావం ఏంటంటే సమాజ మందిరంలో పీఠంలో కూర్చుంటున్నారు, దానికి అనుగుణంగా ఆయన యేసుప్రభు గారు అంటున్నారు ఆ మాట చూడండి 7వ వచనం. సంత వీధుల వందనములో మనుషుల చేత బోధకులని పిలువబడుటకు కోరుదురు, మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, ఆయనే ప్రభువు. మీరందరూ సహోదరులు, మరియు భూమి మీద ఎవరికి తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకములో ఉన్నాడు. ఆయన 10వ వచనం. ఆయన పరలోకమందున్నాడు, మరియు మీరు గురువులని పిలవవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు, మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవాలని. మీ కాళ్ళు కడిగే వ్యక్తిగా ఉండాలి. తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. మనం అటువంటి స్థితిలో ఉన్నామా గమనించాలి. అటువంటి స్థితిలో మనం నడుస్తున్నామా గమనించాలి. ప్రభు యొక్క మాటలు మనం ఆ ప్రకారంగా జీవిస్తున్నామా గమనించాలి. మరి ఇంకా 2వ భాగాన్ని మనం మాట్లాడుకుందాం. 2వ భాగంలో 2వ పార్ట్ అయ్యింది ఇది. తర్వాత 2వ పార్ట్లో కూడా ఇంకో మాటలు నేను మీకు మాట్లాడతాను.